హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. మనము ఇయర్ ఎండ్కి వచ్చేసాం. అగైన్ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో మనకి సంక్రాంతికి ఒక 5 మూవీస్ రిలీజెస్ ఉన్నాయి. మన ఓన్లీ తెలుగు తెలుగు ఫిలిమ్స్. సో మనకి ఒక బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఫెస్టివల్. సో మనం మూవీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏ మూవీ ఎట్లా వర్క్ అవుతుంది, దేని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సక్సెస్ రేట్ దీనికి ఎక్కువ ఉంది. సో వన్ బై వన్ మూవీ మాట్లాడుకుందాం. సో అగైన్ ఇయర్ వి హ్యావ్ ఉదయ్ ఫ్రమ్ యూకే. లాస్ట్ మనం రౌడీ యా జనార్దన్ గ్లిమ్స్ రియాక్షన్ చేసాం. సో ఉదయ్తోనే అది చాలా సక్సెస్ అయింది. సో అగైన్ ఉదయ్ ఈస్ హియర్ టు డిస్కస్ అబౌట్ దిస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఫెస్టివల్. ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ ఫిలిం ఫస్ట్ జాన్ 9th రోజు రిలీజ్ అవుతుంది, రాజాసాబ్. ప్రభాస్ అన్న రాజా రాజాసాబ్. సాబ్. సో దీని మీద ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి? అండ్ ఇది మారుతి గారికి కొంచెం పెద్ద సినిమా. ప్రీవియస్లో అన్నీ కొంచెం చిన్న చిన్న సినిమాలు చేసిండు. ఒకటేసారి ప్రభాస్ అన్నతో డైరెక్ట్ చేసే సినిమా వచ్చింది. బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు కెరీర్లని. సో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ నీకు ఎట్లున్నాయి? వాట్ యువర్ ఫస్ట్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ మూవీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి సినిమాలు అన్ని ఇష్టం నాకు. ఓకే. ఆయన సినిమాలు అన్ని ఇష్టం. బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనను. ఏమో దాని తగ్గట్టు రాసుకుండేమో ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆపర్చునిటీ రావడం పెద్ద కథ కాదు. ఆయన చూస్ చేసుకోలేదేమో మేబీ. ఆయన స్టైల్ ఆఫ్ రైటింగ్ కి ఇంతే కరెక్ట్, నేను ఈ లెవెల్లోనే తీసుకుంటా అని చెప్పి ఒక ప్రాపర్. ఆయన కూడా ప్రొడ్యూసరే కదా బేసిక్ గా. ఎస్, అవును. కాబట్టి ఆ ఫ్లోలో వెళ్ళిండు. సో నాకు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏమో గాని, సినిమా ఇప్పుడు 'ప్రభాస్' సినిమాలు అనంగానే ఎట్లయితుంది, లైక్ స్టోరీ ఎంతున్నా, కథ ఎంతున్నా, మ్యాటర్ ఎంతున్నా తీయడం గ్రాండ్ స్కేల్‌లో తీస్తారు. అవసరం లేనంత పెట్టేసి తీస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ అచీవింగ్ వాట్ దే వాంట్. నంబర్స్ ఎస్. గట్టిగానే వస్తున్నాయి. ఈ సినిమా కూడా అంతే అయితది. కావాల్సిన దానికంటే ఎక్కువే పెడతారు. ఎక్కువే జరుగుద్ది. కానీ సినిమా హిట్ అయిద్ది. అది నా కాన్ఫిడెన్స్. నువ్వు చెప్పు. ఓకే, నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అసలు నో ఎక్స్పెక్టేషన్స్. అంటే ఓకే. ఎందుకంటే మారుతి గారి లాస్ట్ సినిమాలు బాగుంటాయి, కామెడీ సినిమాస్. బలే మొగడవే హ్మ్. కానీ, హ్మ్. మోహన్ బాబు ఎగ్జాక్ట్‌లీ. కొన్ని సినిమాస్ బాగున్నాయి. బట్ ఇది ప్రభాస్ అన్న సినిమా ఫస్ట్ ఏమవుతుందంటే, ప్రభాస్ అన్న సినిమా అనగానే నార్మల్గా ఉన్న సినిమాని ఉన్నలాగా తీయరు. అదేదో స్కేల్ పెంచేసి ఎగ్జాక్ట్‌లీ. బడ్జెట్ ఇప్పుడు 50 crores తీయాల్సింది ఒక 200 300 దాటిపోతుంది బడ్జెట్. నువ్వు నార్మల్గా ఎగ్జాక్ట్‌లీ. తీసినా చూస్తారు ఆడియన్స్. ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా హ్మ్. నాకు ఆ రేంజ్లో కావాలని. సో గ్రాండ్ స్కేల్ పెరిగిపోవడం వల్ల నువ్వు మన టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తే విఎఫ్ఎక్స్ కొంచెము తేడా కొట్టింది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కొంచెం పోయింది. హ్మ్. సో మనకి ఆ థియేటర్లో చూసినప్పుడు ఆ ఫీల్నెస్ వస్తుందా రాదా? కరెక్ట్ ఆర్ కొంచెం అంతే ఏదో చూపిస్తున్నారు దయ్యాలని విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడేసి. మనం నార్మల్గా మన తెలుగులో చూసే రెగ్యులర్ హారర్ ఫిల్మ్లో లేదు ఇది. మొత్తం విఎఫ్ఎక్స్ మీద యాహ్! బాగా ఫోకస్ చేసిరు. సో దానివల్ల ఏంటంటే ట్రైలర్ అంత ఇంప్రెసివ్ అయితే నాకు అనిపించలే. ఓకే, జస్ట్ ఓకే ఉండే. కొంచెం విఎఫ్ఎక్స్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మారుతారు ఫిల్మ్లో కంపల్సరీ. సో ప్రభాస్ నిజం. అన్నది మనం బుజ్జిగాడు, డార్లింగ్, ఆ టైప్ కామెడీ తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. ఎగ్జాక్ట్‌లీ. పెద్ద హారర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తలే సినిమాలో. ఆ విఎఫ్ఎక్స్ వల్ల చూడొచ్చు మనం, ఓకే. బట్ అదంతా ఇక మ్యూజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు ఆ ఎఫెక్ట్స్ హ్మ్. అనే మాక్సిమం మనం హారర్ అనేది మ్యూజిక్, ఆ సీన్స్ ఉంటుంది. ఆ రెండు వర్క్ అయితే మాత్రం ఓకే. పర్ఫెక్ట్. ఇంకోటి మ్యూజిక్, ఇప్పుడు తమన్ మ్యూజిక్ లాస్ట్ 2 songs రిలీజ్ చేసిండ్రు. ఫస్ట్ సాంగ్ ఓకే ఉండే, నాట్ అప్ టు దట్ మార్క్. సెకండ్ సాంగ్ యాహ్! కూడా ఓకేనే. సెకండ్ సాంగ్ బాగున్నా కూడా అది పిక్చరైజేషన్ ఏదైతే ఉందో మొత్తం చెడగొట్టింది. ఆ కాస్ట్యూమ్స్, ఆ స్టెప్స్, యాహ్! అది పోయింది. సాంగ్ బాగుంది కానీ దట్ పిక్చరైజేషన్ వల్ల కొంచెం ఇంకో ఆడిగా అనిపించింది సాంగ్. నువ్వు నార్మల్గా హ్మ్. ప్రభాస్ నార్మల్ నించున్నా సరిపోతుంది, నువ్వు డాన్స్ స్టెప్స్ వేయించి అదంతా ఎగ్జాక్ట్‌లీ. అవసరం లేదు. మళ్ళీ హ్మ్. దానికి షూటింగ్ కోసం అంత దూరం వెళ్ళి షూట్ చేయడము, కొంచెం కాస్ట్యూమ్స్ మీద ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. సో ఇప్పటికి హ్మ్. వచ్చిన కంటెంట్ ఇట్లా ఓకే. బెటర్ చెప్పాలంటే అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడమే బెటర్. హ్మ్. సో ఇంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే సినిమాకి వెళ్ళినప్పుడు మనం నార్మల్గా చూసి బయటకు వస్తాం. చెప్పాలంటే చాలా మందికి అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు సినిమా మీద. అందరు బాగుంటే చాలు యాహ్! అన్నట్టు ఉన్నారు. మా ప్రభాస్ అని, మా పాత ప్రభాస్ ఎట్లుంటాడో అలా ఉంటే చాలు అన్నట్టు ఉన్నారు. ఓకే, ఇంకా నువ్వేమైనా యాడ్ చేస్తావా? నువ్వు చెప్తుంటే నాకు కొన్ని మధ్యలో యాడ్ అయినాయి. మ్యాటర్ ఏందంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హారర్ జోనర్.
ఓకే. హారర్ జానర్ సినిమాలకి బేసిక్‌గా మనం ఏం కాన్సంట్రేట్ చేస్తాం? విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్. అవును. సౌండ్ ప్లేస్ ఎ కీ రోల్. మనం అవును. ఆ ఎక్స్‌పీరియన్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవ్వాలంటే సౌండే మ్యాటర్. అవును. జుమ్, జుప్ అని నడుస్తాయి గదా! యెస్. అయ్యుండాలి. మోర్ ఓవర్ ఇక్కడ హారర్ సినిమా అనేది పక్కన పెట్టేస్తే 'ప్రభాస్' సినిమా యెస్. ఇయన్నీ ఔట్ ఫోకస్ అయితాయి ఇప్పుడు. ఈ అవును. మ్యూజిక్ ఇదంతా తొక్క. అవసరం లేదు. మా 'ప్రభాస్' అన్న ఎక్స్‌ప్రెషన్స్ కావాలి. మా 'ప్రభాస్' అన్న ఎట్లా రియాక్ట్ అయితుండు. ఇప్పుడు మా 'ప్రభాస్' అన్న క్యారెక్టర్ సక్కగా చూపియలేదు. ఈ కొట్లాటలు ఎక్కువుంటాయి. ఇప్పుడు 'స్టార్' సినిమా అనంటే ఇయన్నీ పోతాయి. ఔట్ ఫోకస్‌లో వెళ్ళిపోతాయి. అవును. ఎంతసేపు హీరో సెంట్రికే ఉండాలి. ఉండాలి. ఇయన్నీ మిస్ అయితాయని నాకనిపిస్తుంది. మోరోవర్ ఈ హారర్ సినిమాకి కావాల్సిన కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవిట్లో ఫోకస్ చేయలేం. యాస్ ఎన్ ఆడియన్స్ యెస్. మనం మనం వీటి మీద చూస్తాం. కానీ యాస్ ఎ ఫ్యాన్స్ ఇదంతా అనవసరం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇయాల రేపు సినిమాలు ఎట్లా తయారైనాయంటే ఫ్యాన్స్ కోసం తీయాలి. ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి అన్నట్టు పడ్డది. అవును. సో, ఈ రెండిటి మధ్యలో కొట్టుమిట్టాడుతుండేమో అని నాకనిపిస్తుంది 'మారుతి'. మోరోవర్ మ్యూజిక్. సౌండ్ ఎఫెక్ట్స్ డెఫినిట్‌గా తమరన్న ఇచ్చేస్తాడు. ఇచ్చి పడేస్తాడు. అది ఇస్తాడు. బీట్ హీరో సెంట్రిక్ మూవీ వాటెవర్ ఇట్ ఈస్. ఆయన చేసే న్యాయం ఆయన చేస్తాడు. సో, ఈ ఒక్కటి పక్కన పెడదాం. అండ్ మ్యూజిక్ అంటావా 2 సాంగ్స్ నాకెక్కలేదు సార్. అసలెక్కలేదు. ఓకే. హ్మ్. ఓకే. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అవును. ప్యాటర్న్‌లో ఉన్నాయి. వదిలేద్దాం. అండ్ యెస్. అండ్ అదే సాంగ్స్‌లో 'ప్రభాస్' అన్న విజువల్స్ అంటారా? అసలు నేను మ్యాడ్. ఈ 'ప్రభాస్' లేడురా బయ్ జమాన్ అయిపోయింది. ఎప్పుడు చూసినావురా? లాస్ట్ 'మిర్చిలో' చూసినాం. 'మిర్చి' అంతే లాస్ట్ అదే మూవీ. 'మిర్చేనా?' 'మిర్చే' రైట్. లాస్ట్ 'మిర్చిలో' చూసినాం. 'రాధేశ్యామ్‌లో' నేను అదే ఎక్స్‌పెక్ట్ చేషినా. కానీ 'రాధేశ్యామ్' వాస్ ఎ బ్యూటిఫుల్ సినిమా నన్నడిగితే. కానీ ఆ బడ్జెట్. బడ్జెట్, ఆ స్కేలింగ్ ఒక డీసెంట్ 'డార్లింగ్' లాంటి సినిమా అది. అవును. సో, వి రియల్లీ మిస్డ్ 'ప్రభాస్.' యెస్. సో, ఆ పాటల్లో కనీసం ఆ విజువల్స్ అన్ని మనం క్యాప్చర్ చేసుకొని ఖుషి అయిపోవాల్సిందే. అంతే. యెస్. యెస్. కామెడీ అంటావా? సేమ్. ఆహ్, 'ప్రభాస్' కాస్ట్యూమ్‌లేసుకొని చాలా రోజులయింది. అట్ ద సేమ్ టైమ్ కామెడీ చేసి చాలా టైమ్ అయింది. నేను టీజర్‌లో చేసిన ఆ చిన్న చిన్న బిట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ నాకు ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అయింది. ఓకే. సో, యాహ్! సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అంటావా? లేదు. సో, నేను పోతే ఒక హారర్ సినిమా కోసం వెళ్తున్నాను మాత్రం అసలు పోవద్దు. హారర్ సినిమాకి పోతున్నా అనే ఫీలింగ్‌తో ఎవడైనా పోతే అది తుస్సే ఇంగ. అన్ వాడు అవును. పక్కా డిసప్పాయింట్ అయ్యి వస్తాడు. అవును. ఎండ్ ఆఫ్ ద డే మనం మనం థియేటర్‌కెళ్ళాల్సిన ఓన్లీ రీజన్ 'ప్రభాస్'. 'ప్రభాస్' కామెడీ, 'ప్రభాస్' డాన్స్ వదిలేయి. ఆ కాస్ట్యూమ్‌లు, ఆ కథ, ఆ వైబు, ఆ అవును. సెటప్ అంతే. అంతే. ఇదే నా మెయిన్ రీజన్ నేను పోవడానికి. ఓకే. నేనైతే ఎక్సైటెడే. అంటే 'ప్రభాస్' అన్నని చాలా రోజులైంది కాబట్టి చూడక ఇలాంటి జోన్‌లో. సో, ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. హ్మ్. ఐ హోప్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే 'ప్రభాస్' అన్న నో మ్యాటర్ అసలు వాట్. లాస్ట్ అన్నీ ఈ సినిమాలోనే పెద్ద పెద్ద సినిమాలోనే. సో, మారుతి గారికి ఛాన్స్ వచ్చింది. ఈ వాంట్ టు గెట్ ఎ బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలి. అండ్ మళ్ళీ మనకి 'ప్రభాస్' అన్న సినిమా నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ టైం పడతది ఎట్లైనా. సో, ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. నేనైతే 'ప్రభాస్' అన్న సినిమాలకి ఇప్పటికి ఐయామ్ స్టిల్ హంగ్రీ. ఎన్ని బ్లాక్ బస్టర్‌లు వచ్చినా గాని ఐయామ్ స్టిల్ హంగ్రీ. ఆ యెస్. హంగర్ ఇది తీర్చేస్తదని నా ఫీలింగ్. సో, వెయిట్ టిల్ జనవరి 8. సో, మామూలుగా ఓవర్సీస్ అయితే జనవరి 8 కన్ఫర్మ్. సో, జస్ట్ ఇండియాలో వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ జాన్ 8 మిడ్‌నైట్ నుంచి ప్రీమియర్స్. సో, మళ్ళీ యెస్. మూవీ రోజు కలుసుకుందాం మనం. ద నెక్స్ట్ మూవీ, బిగ్గెస్ట్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్, మన హ్మ్. శంకర్ వరప్రసాద్ గారు, డైరెక్టెడ్ బై హ్మ్. అనిల్ రావుపూడి. మూవీ మీద జీరో ఎక్స్‌పెక్టేషన్స్. టోటల్లీ జీరో. నేను హ్మ్. మామూలుగా అనిల్ రావుపూడి గారి సినిమాకి అసలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోను. ఇప్పుడు కూడా పెట్టుకుంటలే. నాకింకా హ్మ్. కంటెంట్ ప్రీవియస్ కంటెంట్ ఏది చూసినా టోటల్లీ డిసప్పాయింటెడ్ నేను. ఓకే. నాను లాస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాము. దాంట్లో వచ్చిన కంటెంట్ గాని, ప్రమోషన్స్ అని కొంచెం బాగుండే. బట్ ఈ సినిమాకి అంటే షూటింగ్ డిలే అయిందో లేకపోతే ఏందో గాని అసలు ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు సినిమాకి. ప్రీవియస్‌లో వచ్చిన కంటెంట్ సాంగ్స్ గాని అది నాకైతే ఎక్కలేదు అస్సలు. ఆ గ్లింప్స్ కూడా అస్సలు ఎక్కలేదు. ఆ కాస్ట్యూమ్స్, ఫస్ట్ కాస్ట్యూమ్స్ ఐ డోంట్ లైక్ ద కాస్ట్యూమ్స్ ఆఫ్ దిస్ మూవీ. సో నాకైతే జీరో ఎక్స్‌పెక్టేషన్స్. బట్ అనిల్ రావుపూడి మెయిన్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్‌తో క్లిక్ అయితే మాత్రం అస్సలు తట్టుకోలేం సినిమాని. మినిమమ్ గ్యారంటీ ఫిల్మ్ అయిపోతుంది. ఎళ్ళిపోతది సినిమా ఎక్కడికో. హ్మ్. లాస్ట్ టైమ్ సంక్రాంతికి వస్తున్నాం ఏందంటే, కొన్ని ఫిల్మ్స్ అటు ఇటు అయినాయి. చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయిన అన్ని ఫిల్మ్స్ అటు ఇటు అయినాయి కాబట్టి, ఫ్యామిలీ మూవీ ఒక్కటి ఒకటుండే. సో, చాలా మంది యెస్. ఫ్యామిలీస్ దీనికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి, సక్సెస్ అయింది సినిమా.
బట్ ఈ హ్మ్. సినిమాకి రిలీజ్ అయ్యే అన్ని మూవీస్ ఫ్యామిలీస్ మూవీసే. నీకు ఈ సినిమా హిట్ హ్మ్. అవ్వాలంటే బ్లాక్ బస్టర్ టాక్ కానీ హిట్ సూపర్ హిట్ టాక్ వచ్చింది కావాలి. సో ప్రీవియస్ యెస్. ఫిల్మ్ లాగా నీకు యావరేజ్ టాక్ అటు ఇటు టాక్ వస్తే మాత్రం చాలా కష్టం అని అనిపిస్తుంది నాకు ఈ సినిమా. నువ్వేమనుకుంటున్నావు ఈ సినిమా ఎట్లా ఆడుతుంది అనుకుంటున్నావు? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ 'అనిల్ రావిపూడి' ఆయన ఆడియన్స్‌ని ఆయన రిజర్వ్ చేసేసుకుండు. ఎస్. సంక్రాంతి అంటే 'అనిల్ రావిపూడి' సినిమా వస్తుంది. మనం ఈడికి పోదాం అని ఫిక్స్. హి ఈస్ వెరీ క్లియర్ అబౌట్ దట్. నేను వీళ్ళ కోసమే తీస్తున్న సినిమా. నువ్వు రాకు అంటుండు డైరెక్ట్ ఆయన. అవును. కాబట్టి నువ్వు రాకు అన్నా కూడా, నేను పోతా, నేనెందుకు పోను అని చెప్పి పోయినోనివి ఒక ఇంటలెక్చువల్‌గా ఒక వరల్డ్ సినిమా చూసినోని లెక్క కూర్చుంటే మాత్రం కాని పని. యూ షుడ్ గో లైక్ ఎ 40 ఇయర్ ఓల్డ్ అంకుల్. ఎస్. అట్లయితేనే నీకు సినిమా వైబ్ అయితవు. ఆయన పెద్ద పెద్ద కాన్సెప్ట్‌లు, గిన్సెప్ట్‌లు ఏం పెట్టడు. హి విల్ నెవర్ కాన్సంట్రేట్ అబౌట్ వీఎఫ్ఎక్స్. హి విల్ నెవర్ కాన్సంట్రేట్ అబౌట్ సమ్ క్వాలిటీ ఆర్ సంథింగ్. అవును. నాది ఇది. నేను ఈ కామెడీ చేస్తా. చూడు. ప్రశాంతంగా చూడు. నవ్వు, ఎళ్ళిపో. నవ్వొస్తే నవ్వు లేకుంటే లేదు. అవును. కాబట్టి నువ్వు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా కూడా నేను నీకోసం తీయలే అంటుండు ఆయన డైరెక్ట్. అంతే. సో మనం ఏం చెప్పలేము. హీస్ గాట్ హిస్ ఓన్ ఆడియన్స్. లెట్ హిమ్ డూ వాటెవర్ హి వాంట్ అండ్ లెట్ ద ఆడియన్స్ ఎంజాయ్ వాట్ దే వాంట్. ఎస్. స్పీకింగ్ ఆఫ్ మెగాస్టార్, ఓకే. ఐ కాంట్ వెయిట్ బ్రో. నా వల్ల అయితలేదురా. అంతే. ఇంకెప్పుడురా నాకు ఏడుపొస్తుంది ఆయనది. చూపించండిరా ఎవరండి ఒకరు అని చెప్పి. 150 వచ్చింది. బిగ్గెస్ట్ మ్మ్. కమ్‌బ్యాక్ గదా! సాటిస్ఫై అయిపోయినా. అంతే. మనం మన ఏజ్‌కి మనం మెగాస్టార్‌ని థియేటర్‌లో చూసి జమానయిపోయిండొచ్చు. అదొక అవును. కమ్‌బ్యాక్ మనకొక హమ్మయ్య! అనుకున్నాం. తర్వాత 'వాల్తేరు వీరయ్యకి' ఎక్సైట్ అయినా నేను. ఫర్గెట్ అబౌట్ ద సినిమా. అది ఎట్లన్నా ఉండని. అంతే. నేను మాత్రం మస్త్ ఎంజాయ్ చేసిన. లిటరల్లీ యాస్ ఎ ఫ్యాన్ బాయ్ మస్త్ ఎంజాయ్ చేసిన. ఆ వింటేజ్ థింగ్స్, ఆ 'అందరివాడలో' థింగ్స్, 'శంకర్దాదా ఎంబీబీఎస్' థింగ్స్ చిన్న చిన్నయి కనిపించినాయి. ఎస్. ఖుష్. ఇప్పుడు దీంట్లో డెఫినిట్‌గా చెప్తా ఆయన కనిపియడు. అవును. అది 'అనిల్ రావిపూడి' సినిమాలు నువ్వు అన్నీ జూడు. బీట్ ఎవ్రి మూవీ అందులో ఆ హీరో స్టైల్ కనిపియదు. అనిల్ ఎస్. రావిపూడే కనిపిస్తాడు. అవును. అంతే. అనిల్ రావిపూడే కనిపిస్తాడు. మేబీ ఆయన అన్ని సీన్స్ క్రియేట్ చేసి చూపిస్తాడేమో, ఇలా యాజ్ ఇట్ ఈజ్ చేయమంటాడేమో అది నాకు తెలవదు. 'సరిలేరు నీకెవరులో' నీకు మహేష్ బాబు కనిపిస్తాడా? అంతే. యాస్ ఎ ఫ్యాన్ బాయ్ నాకు లిటరల్లీ అనిల్ రావిపూడి గారి ఇంటర్‌వ్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూస్తే ఆయన చెప్పే విధానం, ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉంటదో అవి కనిపిస్తాయి తన హీరోస్‌లో. ఎస్. ఎస్. సో, హీరో సెంట్రిక్ అయితే డెఫినిట్‌గా ఉండదు. అంతే. ఇట్స్ జస్ట్ యూ యూ ఐ మీన్ హీరోలు మారొచ్చు. కానీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉన్నంత సేపు అదొక అనిల్ రావిపూడి సినిమానే గానే పోవాలి. అంతే. నో ఎక్స్‌పెక్టేషన్, నో నథింగ్. గో ఇఫ్ ఎస్. యూ వాంట్ టు గో లైక్ ఎ బ్రెయిన్‌లెస్ ఫెలో అండ్ గో అండ్ ఎంజాయ్ అండ్ కమ్. దట్స్ ఇట్. సో ఐ హోప్ మూవీ నెక్స్ట్. అయితే హిట్ అవ్వాలి. ఎందుకంటే చిరంజీవి గారిని యెస్. మనం చాలా రోజులైంది తీస్తే. అనిల్ రావుపూడి గాని చాలా కరెక్ట్ వాడుకుంటే సినిమాని. మెయిన్లీ వెంకీ సినిమాలో, ఈ సినిమాలో వెంకీ హ్మ్. కేమియో చేస్తుంది హ్మ్. బిగ్గెస్ట్ ప్లేస్ సినిమాకి. సో బిగ్గెస్ట్ ఎగ్జాక్ట్‌లీ. ప్లస్ అవుతుంది ఇదే సినిమాకి. సో హోప్ ఎగ్జాక్ట్‌లీ. దిస్ మూవీ విల్ గెట్ బ్లాక్ బస్టర్. సో ప్రీవియస్ ఫిల్మ్స్ కాకుండా కొంచెం మంచిగా ఉంటే మాత్రం వెళ్ళిపోతుంది సినిమా. అండ్ దిస్ ఫిలిం ఈస్ రిలీజింగ్ ఆన్ January 12th. ఒకవేళ రాజసాబ్ బ్లాక్ బస్టర్ వస్తే నో ప్రాబ్లం, ఎందుకంటే రాజసాబ్ ఇంకా 4 days గ్యాప్, 3 days గ్యాప్ ఉంటుంది, 9th 10th 11th. సో 3 daysలో వెళ్ళిపోతుంది సినిమా రాజసాబ్ టాక్ బాగుంటాయి. సో హ్మ్. మనశంకర్ వరప్రసాద్కి కొంచెం రిస్క్, ఒక టాక్ బట్టి నెక్స్ట్ రిలీజ్ అయ్యే మూవీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఆల్సో గెట్ బ్లాక్ బస్టర్. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. సో నెక్స్ట్ వచ్చేసి Jan 13th. ఇది అస్సలు ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్లలో లీస్ట్ మూవీ ఇది. రవితేజ గారి భరత మహాశైలకు విజ్ఞత, ఇంకా అసలు టైటిల్ కూడా చాలా మందికి రిజిస్టర్ కాలే అసలు. సో మోర్ ఓవర్ దిస్ మూవీ, ఎందుకు నాకు అంత లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే రవితేజ గారి ప్రీవియస్ 4 5 మూవీస్ డిజాస్టర్ బాక్స్ ఆఫీస్ 10, దగ్గర. 10, 10. నాకు తెలిసి నేను బాగా అంటే నాకు కొన్ని మూవీస్ ఈ 4 5 మూవీస్ ప్రీవియస్లీ, టైగర్ నాగేశ్వరరావు కొంచెం బాగుంటుంది, ఐ లైక్ ద ఫిలిం. సో మళ్ళీ దాని తమ్ముడు క్రాక్, క్రాక్ తర్వాత ఈ సినిమా టైగర్ నాగేశ్వరం, దాని తర్వాత వచ్చిన ప్రతి ఫిలిం డిసప్పాయింటెడ్. నాకు చాలా డిసప్పాయింటెడ్. ఎన్ని అసలు ఎంత జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి థియేటర్కి వెళ్ళినా డిసప్పాయింట్ చేస్తూనే హ్మ్. ఉన్నాడు. అవును. ఇలాంటి టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తుండు. అస్సలు చెప్తున్నాను కదా, ఐ డోంట్ నో వై దే ఆర్ రిలీజింగ్ దిస్ ఫిలిం.
అంటే అండ్ ఇంత కంప్లీట్‌లీ పెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి నీకు అక్కడ. నువ్వు ఈ టైంలో నీ ఆల్రెడీ ప్రీవియస్ స్ట్రీక్ చూసుకుంటే జీరో. నీకు ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటే కంటెంట్ 100% బాగుండాలి. కొంచెం తేడా కొట్టినా కొట్టుకెళ్ళిపోతుంది సినిమా అసలు. సో హ్మ్. గట్స్ కానీ అంటే వాళ్ళకి కంటెంట్ మీద నమ్మకం ఉందో చెప్పలేము. కిషోర్ తిరుమల డైరెక్టరు. సో కొంచెం ఓకే. మంచి డైరెక్టరే. ఎనీ సో మూవీస్? యా ప్రీవియస్లీ మన నేను శైలజ అనుకుంటా. నేను శైలజ. ఓహ్! వావ్! ఇంకోటి సాయిధరం తేజ్ ఉంటుంది కదా సక్సెస్ గురించి, దట్ ఫిలిం. 'చిత్రలహరి'? యా చిత్రలహరి. వావ్! యా. హ్మ్. సో ఆ డైరెక్టర్ సినిమాకి. హుహు. సో హ్మ్. ఎక్స్పెక్టింగ్ అంటే డైరెక్టర్ మీద కొంచెం నమ్మకం ఉంది. బట్ ఇట్స్ కామెడీ ఎంటర్టైనర్, ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్. ఓకే. టీజర్ చూసుకుంటే మాత్రం సేమ్ రవితేజ ప్రీవియస్ మూవీస్, టూ హీరోయిన్స్, ఒక హీరోయిన్ వైఫ్, ఒక హీరోయిన్ ఎక్స్ అంట. ఏదో ఉంది టీజర్లో. అస్సలు నచ్చలేదు టీజర్. ఇంకా మ్యూజిక్ బీమ్స్, అస్సలు అవుట్ ఆఫ్ ద ఫామ్ బీమ్స్. రవితేజ గారికి బాగా వాడుకుంటున్నారు రవితేజ బీమ్స్ ని. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ ఆల్మోస్ట్ బీమ్సే ఇచ్చిండు. అవును. లాస్ట్ టైం మాస్ జాతరకి అయితే అవుట్ ఆఫ్ ద ఫామ్ మూవీ. సో ఈ మూవీకి ఎలా ఇస్తాడో ఐడియా లేదు. లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది ఈ మూవీ. కొంచెం నీకు సినిమా హిట్ అవ్వాలంటే కంపల్సరీ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. నీకు అనుకుంటే ప్రీవియస్లీ నీకు ఆల్రెడీ ప్రీవియస్ డే అనిల్ రావుపూడి సినిమా ఉంది. దానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన, రాజాసాబ్కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన, నీ సినిమా కష్టం, చాలా కష్టం. అది వాళ్ళకి ఐడియా హుహు. ఉందో లేదో తెలీదు. ఎందుకంటే నువ్వు రీసెంట్లీ నేను ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని సినిమా ఉంది. సినిమా బాగుంది అసలు, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. రివ్యూస్ హుహు. కూడా బాగా వచ్చినాయి ఆ సినిమాకి. బట్ సినిమా ఎక్కడ ఫ్లాప్ అయిందంటే రామ్ ప్రీవియస్ మూవీస్ అన్నీ అసలు స్టిక్ లేదు. డిసప్పాయింటెడ్ థియేటర్ దగ్గర. అవును. సో ఆడియన్స్కి నమ్మకం లేకుండే. ఎట్లయినా ప్రీవియస్ మూవీస్ అన్నీ బాగాలేవు, ఈ సినిమా కూడా పీపుల్ ఆర్ డిసప్పాయింట్. నాట్ ఎక్సైటెడ్. యా నాట్ ఎక్సైటెడ్ సినిమాకి. సో దానివల్ల సినిమా బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. ఆంధ్ర కింగ్ తాలూకా మంచి సినిమా. ఆ! బట్ అవును. నీ ప్రీవియస్ మూవీస్ వల్ల ఈ సినిమాకి చాలా ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు హ్మ్. రవితేజ గారి సినిమా వస్తున్నాడో చాలా మందికి అసలు ఎక్సైట్మెంటే లేదు ఆడియన్స్కి. సో ఇది బిగ్గెస్ట్ అవును. డిసప్పాయింట్మెంట్ నాకు తెలిసి. నాకు మాత్రం అసలు ఎప్పటి నుంచి ఎక్సైటెడ్ రా, ఎప్పుడు మంచి సినిమా తీస్తాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా సమ్ థియేటర్లు చూసేటప్పుడు రవితేజ గారి సినిమాని. ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తుండు, మన హీరో అనుకుంటాము, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిండు, అంత సక్సెస్ ఉన్న హీరో. బట్ లిటరల్లీ ఎవ్రి పర్సన్ రిలేట్ చేసుకుంటారు. 'మా రవితేజ' మనలోంచి యా. వచ్చిండు అని చెప్పి. సో ఐ డోంట్ నో. హ్మ్. బట్ కంటెంట్ బాగుండాలి, బ్లాక్ బస్టర్ రావాలి, రవణ హ్మ్. కిట్టుపడాలి. అది సంక్రాంతి టైంలో ఇన్ని పెద్ద యెస్. సినిమాలు వస్తుంది కాబట్టి ఐ హోప్ ఇట్ విల్ గెట్ బ్లాక్ బస్టర్. యాహ్! సో నువ్వేమనుకుంటున్నావు? హౌ వుడ్ యూ ఫీల్? మ వాట్ ఐ థింక్ ఈస్ డే 1 ఆడియన్స్ పుల్ చేయడం కష్టం. ఎస్. డే 1 అయితే అసలు అవ్వదు. కాని పనది. ఎస్. సెకండ్ థింగ్, అనిల్ రావిపూడి ప్రమోషనల్ కింగ్. కింగ్ అవును. ప్రమోషన్స్‌కి. అవును. ఇప్పుడు అంత ప్రమోషన్‌లో 'రాజాసాబ్' కంటావా ప్రమోషన్ అవసరం లేదు. పీపుల్ ఆర్ రెడీ. పీపుల్ ఆర్ ఆల్రెడీ ఎవ్రీబడీ నోస్. లిటరల్లీ ఎవ్రీబడీ నోస్. ఎస్. సో, ఈ రెండిటికి ఇక ఎళ్ళిపోయింది అక్కడి పైన. అవును. ఆడియన్స్ నోట్లోకెళ్ళడం. ఇప్పుడు నువ్వన్నట్టు టైటిల్ గూడా తెలీదు సగం మందికి. అండ్ అవును. మోర్ ఓవర్ అంత లెంథీ టైటిల్ గూడా జనాలకి అనాలంటే కొంచెం పలకడానికి కొంచెం ఇబ్బందయిద్ది. అవును. నెక్స్ట్, ఇప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ అసలు ఆ లెవెల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ రీచ్ అవ్వాలంటే వీళ్ళ ప్రమోషన్ ఏ రేంజ్‌లో ఉండాలి. అవును. సో, దే షుడ్ హైలీ ప్రమోట్ థిస్ మూవీ. ఎస్. ఆ టైటిల్ అందరి నోట్లోకి పడాలి. అండ్ మోర్ ఓవర్ ఆహ్, నువ్వు లైక్ టీజర్ అంటావా? టీజర్ నేను అంతగా డిసప్పాయింట్ అవ్వలేదు. అండ్ అంతగా కన్విన్స్ కూడా కాలేదు. ఎందుకంటే లాస్ట్ 10 యా. మూవీస్ తీసుకో. సేమ్. ఆ! 6 నెలలకోసారి వస్తుంది, పోతుంది. వస్తుంది, పోతుంది. కొడుతూనే ఉన్నారు, కొడుతున్నారు. మా టైమ్ వస్తుంది మేము తిరిగి కొడతాం అనేది లేదిడ. అవును. ఆ మోటివేషన్ పోయింది. లిటరల్లీ ఫాన్స్‌కి కూడా పోయుంటది నాకు తెలిసి. అవును. మ్యాటర్ ఏందంటే ఇంక నువ్వు డైరెక్టర్ పాస్ట్ మూవీస్ చెప్తున్నావు కాబట్టి దే ఆర్ వెరీ స్ట్రాంగ్. స్ట్రాంగ్ పిల్లర్స్. ఐ లవ్ దోస్ 2 మూవీస్ నువ్వు మెన్షన్ చేసినయి. 'రవితేజ' గారి పాస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకోవడం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఎస్. కాకపోతే ద ఓన్లీ డిఫరెన్స్ యూ కెన్ సీ ఈస్ జానర్ స్విచ్. ఎస్. బిగ్గెస్ట్ స్విచ్ ఇది. లాస్ట్ మూవీస్ అన్నీ తీసుకో. కాపు, యాక్షన్ అంతా ఇదే ఉంటది. మాస్, 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 మాస్. దిస్ వన్ దిస్ వన్ లుక్స్ టోటల్లీ ఫ్రెష్ అండ్ క్లాస్.
ఎస్. ఫ్రెష్ అంటే ఫ్రెష్ కాదు ఆబ్వియస్లీ. సబ్జెక్ట్ డెఫినిట్‌గా రొటీనే ఉంటది. అంతే. యాహ్! జస్ట్ కామెడీ. నేననేది 'రవితేజ' గారికి ఫ్రెష్. ఎస్. ఆయన ఇలాంటి సినిమాలు తీసి ఏ జమానేంతో. అవును. సో, కామెడీ ఫిట్టింగ్ చేస్తే ఆహ్, ఈ ఈ బ్యాడ్ ఇప్పుడు ప్రతి సినిమాలో కొన్ని బ్యాడ్ సాంగ్స్ వస్తున్నాయి. వరస్ట్ అవును. సాంగ్స్ వస్తున్నాయి. అబ్యూజ్ చేయడం లాంటివి ఇట్లాంటి పదాలు వాడొద్దు గానీ, అసలు లిటరల్లీ చీదర పుడుతుంది కొన్ని చూస్తుంటే. అవును. సాంగ్స్ గాని, హీరోయిన్‌తో చేసే డిఫరెంట్ ఐ మీన్ వేషాలు గాని, లైక్ వి ఆర్ రియల్లీ డిసప్పాయింటెడ్ ఫర్ 'రవితేజ' గారు. అది యెస్. యెస్. అది యునానిమస్ ఇండస్ట్రీ మొత్తం అదే మాట్లాడుతుంది. ఇంక మనం మళ్ళీ మాట్లాడి గుచ్చడం తప్ప ఇంకేం లేదు. అవును. ఇది డే 1 నుంచే సినిమా హిట్ రావాలి. సినిమా యెస్. హిట్ టాక్ రావాలంటే డే 1 ఆడియన్స్ పుల్ ఉండాలి. ఫుట్‌ఫాల్ ఉండాలి. ఫుట్‌ఫాల్ ఉండాలంటే మార్కెటింగ్ జేయాలి. ఇయన్నీ అంతే. అయితాయని నాకు నమ్మకం లేదు. ఒకవేళ అయితే మాత్రం సినిమా హిట్ అయిద్ది. మోరోవర్ ఆడియన్స్ పుల్ రావాలన్నా కూడా బిగ్గెస్ట్ పీక్ సీజన్ ఇది. అవును. 'ప్రభాస్ హాస్ గాట్ హిస్ ఓన్ ఆడియన్స్. అనిల్ రావిపూడి హాస్ గాట్ హిస్ ఓన్ యెస్. ఆడియన్స్.' యెస్. సో వీళ్ళిద్దరిది కాకుండా నేను 2 సినిమాలు చూస్తా అనుకున్నోళ్ళు రెండిట్లో ఒకటి త్యాగం చేసుకొని 3 చూసేటోళ్ళు కూడా ఉంటారేమో. బట్ రెండిట్లో ఏదో త్యాగం చేసుకొని ఇక్కడ రావాలి. మోరోవర్ నీ యెస్. యెస్. మార్కెటింగ్ గట్టిగుండాలి. యెస్. దిస్ ఈస్ ద ఓన్లీ టైమ్ వేర్ మార్కెటింగ్ ప్లేస్ మేజర్ రోల్. యెస్. యూజువల్లీ నేను సినిమాలకు మార్కెటింగ్ చేసేంత అవసరం లేదు అని నాకు అనిపిస్తది. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఈ పర్టిక్యులర్ సినిమాకి ఖచ్చితంగా మార్కెటింగ్ కావాలి. లేకపోతే అవ్వదు. యెస్. హోప్ 'రమణకి' హిట్ పడుద్ది. పడాలి. సో నెక్స్ట్ మూవీ జాన్ 14థ్. అంటే హుహు. నాకు అన్ని మూవీస్‌లో బాగా ఎక్సైట్ అయ్యే ఫిల్మ్ ఇది. నవీన్ ఆ! పొలిశెట్టిస్ 'అనగనగా ఒక రాజు.' ఓహ్! యాహ్! ఇప్పుడు రిలీజ్ అయ్యే సంక్రాంతి మూవీస్‌లలో మోస్ట్ ఎక్సైటెడ్ మూవీ నాకైతే ఇది. ఎందుకంటే ప్రతి కంటెంట్ సూపర్ అసలు. వచ్చిన ప్రతి టీజర్ గాని, గ్లింప్స్ గాని, సాంగ్స్ గాని ఎక్సలెంట్. ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఎమోషన్స్ కూడా మస్తు చేస్తుండు. నమ్మకం ఇప్పుడు నవీన్ పోలి సిటీ నుంచి నీకు ఒక సినిమా వస్తుందంటే ఒక నమ్మకం. కామెడీ యెస్. ఎంటర్‌టైనర్ మళ్ళీ ఇది. యెస్. సో హోప్స్ మాత్రం చాలా ఉన్నాయి. నాకు తెలిసి నువ్వు సినిమా ఎట్లనో పోతారు చాలా మంది. సేమ్ అనిల్ రావిపూడి గారిలాగా ఎట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఉందో నవీన్ పోలిశెట్టికి ఆ రేంజ్ ఫుల్ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్‌లో. ఎగ్జాక్ట్‌లీ. మోర్ దాన్ ఫ్యామిలీ ఆడియన్స్ మన 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 మనోళ్ళైతే పక్కా పోతారు. అవును. మనోళ్ళైతే మోస్ట్‌లీ నేను చెప్తున్నా లైక్ యూత్ వాటెవర్. ఆహ్, 'రాజాసాబ్' పక్కా. అవును. 'శంకర్ వరప్రసాద్' మేబీ. ఇదైతే పక్కా. నువ్వు చెప్పి యాహ్! ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న 4 ఈ రెండైతే పక్కా. మిగతా అవును. 2 డౌట్. బేస్డ్ ఆన్ టాక్ ఉంటది. యెస్. స్పెసిఫిక్‌గా మన యూత్ గురించి మాట్లాడితే. అవును. హ్మ్. సో, నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఈ సినిమాకి. ఎందుకంటే మొత్తం కంటెంట్ సూపర్. నువ్వు యాహ్! ఆప్షన్ లేదు. పోవాలి కంపల్సరీ సినిమాకి అనే కంటెంట్ ఉంది. అండ్ డామ్ ష్యూర్. ప్రొడ్యూసర్ నాగవంశి, సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్. నీకు ఎట్లనే గో చేసి అహెడ్. సినిమాకి రప్పిస్తాడు. ఎట్లనే చేసి సినిమాకి రప్పిస్తాడు హ్మ్. ఆడియన్స్‌ని. ఆడిని మార్కెటింగ్ హ్మ్. తెలుసు వంశీకి. నిన్న ఒక ఈవెంట్ ఏదో కాలేజ్‌కెళ్తాడు. మల్లారెడ్డి కాలేజ్‌లో ఒక స్పీచ్ ఇస్తాడు. నేను ఇంత టైం తీసుకుంటున్నాను. ఒక 2 ఇయర్స్ టైం తీసుకుంటున్నాను అంటే మీరు పెట్టే 500 వాల్యూ నాకు తెలుసు. సో, హ్మ్. దానికోసమైనా నేను కొంచెం టైం తీసుకొని మీకు ఆ వాల్యూ ఇస్తాను. 500 మీరు ఖర్చు పెట్టే మనీకి ఆ వాల్యూ ఉంటుంది. సో, చాలా టైం తీసుకుంటున్నాడు. సో, వి కెన్ ఎక్స్‌పెక్ట్ ద సేమ్ కంటెంట్. వాట్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్? సేమ్ యాస్ ఇట్ ఈస్ నువ్వు చెప్పినట్టే. కానీ ఆ సాంగ్ నచ్చలేదురా నాకు. అదర్ దాన్ దట్ ఎవ్రీ అప్‌డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్లింప్స్ గాని, రియాక్షన్స్ గాని, ఫెస్టివల్‌కి ఒక వీడియో అవును. క్రేజీ అసలు. చాలా బాగున్నాయి అసలు. ప్రతీది క్రియేటివ్‌గా ఉంది. ఇగ ఆఫ్ కోర్స్ 'నవీన్ పోలిశెట్టి' బ్రో. హీస్ గాట్ ఎవ్రీథింగ్. యెస్. ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా. సినిమా అవును. ఎట్లుంటదో పక్కన పడేసేయి. ఎంటర్‌టైన్‌మెంట్ అవును. పక్కా. అండ్ ఈ 4 సినిమాల్లో నేను ఇదైతే పక్కా పోతా. అది గ్యారంటీ. యాహ్! సేమ్. హోప్ ఇట్ డెలివర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద యెస్. హోల్ టీమ్. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ బ్లాక్ బస్టర్. అండ్ ద లాస్ట్ ఫిల్మ్ ఫర్ దిస్ సంక్రాంతి ఫెస్టివల్ ఈస్ ఇంకా ఉన్నాయారా? లాస్ట్ ఫిల్మ్. అది ఓకే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. ఇదేదో రిలీజ్ ఓకే. చేసుకున్న గ్యాప్‌లో వచ్చింది సినిమా. అండ్ ఓకే. సేమ్ జాన్ 14థ్ రోజే. బట్ మాకు ఇండియాలో అయితే నైట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి షోస్ ఇవి. ఈవినింగ్ 6:45 పీఎం అనుకుంటా. ఆల్రైట్. ఆ సినిమా పేరు చెప్పురా? సినిమా పేరు వచ్చేసి 'శర్వనంద్ నారి నారి నడుమ మురారి.' యెస్. సేమ్ పంచాయతీ. సేమ్ ఇప్పుడు ఏంది మన 'రవితేజ' గారి సినిమా ఎట్లయితే రిజిస్టర్ కాలేదో చాలా మందికి. ఈ సినిమా కూడా చాలా మందికి రిజిస్టర్ అవ్వలేదు.
యెస్. టైటిల్ రిజిస్టర్ కాలేదు. టీజర్ కూడా రీసెంట్లీ రిలీజ్ చేసారు. ఇప్పుడు స్టార్ట్ చేసారు వాళ్ళు కంటెంట్ రిలీజ్ చేయడం. ఐ డోంట్ నో వై అగైన్ శర్వానంద్ ఇన్ని సినిమాలు ఉన్నాక మళ్ళీ అసలు సంక్రాంతి గ్యాప్లో ఎందుకు వచ్చిండో. సడన్గా అది కూడా ముందు నుంచి అంటే కాదు, సడన్గా వచ్చిండు గ్యాప్లకి, ఫిల్ చేసుకుండు. అంటే కంటెంట్ మీద నమ్మకం ఉందా? ఫ్యామిలీ మూవీస్ నువ్వు టీజర్ చూస్తే నేను టీజర్ చూసాను కాబట్టి యెస్. ఓకే ఐ డిడ్. టీజర్ ఫ్యామిలీ మూవీ సేమ్. ఫ్యామిలీ మూవీ అంటే ఇక టూ టూ హీరోయిన్స్ అనుకుంటా సినిమాలో కూడా. సేమ్ నీకు నాకు లాస్ట్ రైతు చేస్తుంది భరత మహర్షిల విజ్ఞప్తి టీజర్లో అయితే ఉందో సేమ్. కొంచెం సిమిలారిటీ కనిపిస్తుంది నాకు ఈ టీజర్లో. సో మూవీ డైరెక్టర్ వచ్చేసి రామ్ అబ్బరాజు. తన ప్రీవియస్ మూవీ వచ్చేసి సామాజ వర్గం మన మన శ్రీ విష్ణుది. హ్మ్. నైస్. యా. సో సో ఆ మూవీ మొత్తం కామెడీ అంటే నాకు చాలా ఇష్టం ఆ సినిమా. సో ఆ రేంజ్ యెస్. కామెడీ దీంట్లో ఉంటే మాత్రం బాగుంటుంది. అండ్ యాహ్! దిస్ ఈజ్ మై లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం. నీకు నెక్స్ట్ బాగా నీకు సినిమాకి అంత రిజిస్టర్ అంటే నీకు నెక్స్ట్ రిలీజ్ అయ్యే కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్, హ్మ్. సాంగ్స్, ప్రమోషన్స్ ఎంత బాగుంటే అంత రిజిస్టర్ అవుతుంది. సో టైం కూడా చాలా తక్కువ టైం ఉంది. అండ్ నీకు గ్యాప్ కూడా మార్నింగ్ నీకు ఎవరిది నవీన్ పోలిశెట్టి సినిమా రిలీజ్ ఉంది, ఈవినింగ్ ఈ సినిమా రిలీజ్. ఒకవేళ నవీన్ పోలిశెట్టి సినిమా కనుక టాక్ బాగుంటే మాత్రం ఆడియన్స్ అనేది పుల్ అయిపోతుంది. ఈవినింగ్ షోస్ వరకు గుంజేసుకుంటాడు నవీన్ పోలిశెట్టి. సో నువ్వు హ్మ్. నెక్స్ట్ నీ మీద డిపెండ్ అయి ఉంటే నీ రిలీజ్ అయ్యే షోస్ ఏవైతే ఉన్నాయి ఈవినింగ్, ఆ టాక్ బాగుంటే నీకు పుల్ అవుతుంది. సో ఈ సేమ్ రవాణా సినిమా లాగానే ఈ సినిమా కూడా చాలా ఇంపార్టెంట్, హిట్ టాక్ అనేది. సో నువ్వు ఎలా యెస్. ఆ టాక్ ఎలా ఉంటుంది, నువ్వు ఆడియన్స్ ఎట్లా పుల్ చేసుకునే డిపెండ్ అయ్యేది మొత్తం నీ విన్ అయ్యి అది. సో హోప్ నాకైతే లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? ఎనీ ఎక్స్పెక్టేషన్స్? అసలు నీకు ఐడియా ఉందా సినిమా ఇలాంటి ఒక సినిమా ఉందని? యెస్. టీజర్ జూషిన. నేను ఓకే. పర్సనల్‌గా 'శర్వానంద్' గారి ఫిల్మోగ్రఫీ బాగా కీన్‌గా అబ్జర్వ్ చేస్తా. అదేందో నాకు అర్థం కాదు. నా కెరియర్ కూడా అంత చూసుకోను నేను. నాకు ఓకే. చాలా ఇష్టం. యాస్ ఎన్ యాక్టర్ ఆయన చాలా ఇష్టం. ఐ డోంట్ నో వై ఐయామ్ స్ట్రక్ విత్ హిమ్. ఓకే. ఒక్క కంటెంట్ పడాలని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటాం. ఒక మంచి గట్టిది పడాలిరా అని చెప్పి. 'అర్జున్ రెడ్డి' అతను చేయలేకపోయినాడన్న అన్నప్పుడు ఎస్. నేను మస్తు ఫీల్ అయినా. చాలా ఘోరంగా ఫీల్ అయినా నేను. అవును. అండ్ ఐ హాడ్ లైక్ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్. నేను ఏ సినిమాకి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోను గాని, ఐ ఓకే. రియల్లీ విష్డ్ 'రణరంగం' అప్పుడు ఇచ్చి పడేస్తాడు. అసలు మెంటల్ హిట్ వచ్చేస్తది అనుకున్నా. యా. తెలిసిందే. డిసప్పాయింటెడ్. దెన్ కేమ్ 'మహాసముద్రం.' ఈసారి కూడా నేను అబ్బా! దొరికిందిరా, వచ్చిందిరా, వచ్చిందిరా అనుకున్నా. పాయె. ఇంక ఈ డిసప్పాయింటెడ్. గ్యాప్‌లో ఏమైనా జరిగిందా? నో. నో. నెక్స్ట్ బైకర్ ఏదో వస్తుంది కదా! యా. 3D. దానికి ఐయామ్ నాట్ ఎక్సైటెడ్. బట్ ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ ద సబ్జెక్ట్. ఆ తర్వాత సంగతి. ఆ తర్వాత మాట్లాడుకుందాం గానీ, ఈ సినిమా టీజర్ చూసినా నాకు అయిపోయింది. రొటీన్ అది. చాలా రొటీన్. మస్తొచ్చినాయి అట్లాంటి స్టోరీలు. మరి ఆ రొటీన్ దాంట్లోనే ఏమైనా యూనిక్ ఏమైనా తీసుకొస్తే మేబీ యూ మైట్ ఫైండ్ ఇట్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఈ 2 మూవీస్ ఏదైతే కంపల్సరీ ఎళ్తానో సేమ్. 'శర్వానంద్' నన్ను ఎన్ని సార్లు కొట్టినా నేను మళ్ళా చూస్తా. ఐ ఓకే. రియల్లీ విష్ ఫర్ హిస్ సక్సెస్. ఓకే. ఈ 3 ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మేబీ ఐ మైట్ స్కిప్ ఎనీథింగ్. ఇదైతే పక్కా. సినిమా ఓకే. బాగున్నా బాలేకపోయినా. ఐ రియల్లీ వాంట్ 'శర్వా' టు విన్. సో నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. బట్ కంపల్సరీ వెళ్తా సినిమాకి. సో వెళ్ళడం మాత్రం పక్కా. నాకు యా సేమ్ ఇలాగనే నువ్వుతోనా? శర్వానంద్ కిట్టు పడితే చూస్తే బాగుంటుంది అనే జోన్ నాది హ్మ్. కూడా. మంచి ఎగ్జాక్ట్‌లీ. స్టార్. జస్ట్ కంటెంట్ మిస్ అవుతుంది కానీ ఇట్టు పడితే చాలా మంది ఆడియన్స్ ఫుల్ అవుతారు సినిమాకి. సో హోప్ దిస్ ఫిల్మ్ ఆల్సో గెట్ బ్లాక్ బస్టర్. యా. బట్ డోంట్ నో ఎనీథింగ్. చిన్న చిన్న సినిమాలు ఈ మధ్య వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ యెస్. సంక్రాంతి ఫ్యామిలీ మూవీ. యా. యెస్. ఎక్స్పెక్టింగ్ ఏ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ ద టీమ్. ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్. యా. దీస్ ఆర్ ద ఫిలిమ్స్. ఓన్లీ తెలుగు ఫిలిమ్స్. దీస్ ఆర్ ద ఓన్లీ 5 తెలుగు ఫిలిమ్స్ రిలీజింగ్ ఫర్ దిస్ సంక్రాంతి. 2 నాన్ హ్మ్. తెలుగు ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. 2 మూవీస్ వచ్చేసి మన తలపతి విజయ్, జననాయకన్ అండ్ శివకార్తికేయన్, పరాశక్తి అనుకుంటా. యా. మోర్ ఓవర్ తెలుగులో మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు తీసుకుంటారు ఫిలిమ్స్. మన ఫిలిమ్స్తోనే ఆబ్వియస్. ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ టాలీవుడ్ మొత్తం. ఆబ్వియస్. సో నో ప్లేస్ ఫర్ దట్ ఫిలిమ్స్. అన్ని మూవీ చూసాక ఒక షోస్ ఉంటే విల్ ట్రై టు వాచ్ దట్ మూవీస్. ఏదో చూడాలి తలపతి విజయ్ లాస్ట్ మూవీ. సో దీస్ ఆర్ ద మూవీస్. అండ్ ఫస్ట్
నీ ఎక్స్పెక్టేషన్స్ ఏ మూవీ హిట్ అవుతుంది, ఏ మూవీ పోతుంది బ్లాక్ బస్టర్ దగ్గర, నేను ఈ ఆర్డర్ క్వెషన్ వైజ్. అడగాలి అనుకుంటున్నా. ఫస్ట్ నువ్వు చెప్పు, హూ విల్ బి ద విన్నర్? యా యా సో టాప్ 5 ఆర్డర్ పెడతాను నేను. నా ప్రియారిటీ ఏది ఓకే. బాగుంటుందని. సో ఇప్పటివరకు మనం మూవీస్ డిస్కస్ చేసుకున్నాము. ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి 5 మూవీస్ అండ్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద ఆర్డర్ చేసుకున్నాం మనం అన్ని. ఏ టైంకి డేట్ వైజ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట లిస్ట్ ఇది. సో ఏ రోజుకి ఏది రిలీజ్ అవుతుందని ఆర్డర్ వైజ్. సో నా ప్రియారిటీ ఏంది ఈ సంక్రాంతికి టాప్ 5 అంటే ఏది సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ నేను బాగా ఎక్సైట్ అయ్యే ఫిలిం రాజాసాబ్. ఆబ్వియస్లీ ఫస్ట్ వెళ్ళే సినిమా అదే, దట్స్ యువర్ ఫస్ట్ టాప్ రిలీజ్ 1. అవుతుంది అదే. సో మై టాప్ 1 వాజ్ రాజాసాబ్. హుహు. అండ్ నెక్స్ట్ రాజాసాబ్ తర్వాత బాగా ఎక్సైట్ అయ్యే సినిమా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు. టాప్లో బోత్ మూవీస్ ఉన్నాయి, రాజాసాబ్ అండ్ అనగనగా ఒక రాజు. సో కొంచెం రాజాసాబ్ ఎందుకంటే ఆ విజువల్స్ పెద్ద సినిమా కాబట్టి ఐ విల్ గో విత్ రాజాసాబ్ హుహు. ఫస్ట్. సెకండ్ వాస్ అనగనగా ఒక రాజు. సో నెక్స్ట్ ఆఫ్టర్ అనగనగా ఒక రాజు కొంచెం ఎక్సైటెడ్ ఉన్నది మనశంకర వరప్రసాద్. సో ఎందుకంటే అనిల్ రావుపూడి కొంచెం హోప్, చిరంజీవి అనిల్ రావుపూడి ఈసారి మ్యాజిక్ అయితే జరుగుతుంది అని అనుకుంటున్నాను. సో హ్మ్. హోప్ ఇట్ వర్క్స్. సో ఐ గో విత్ శంకర్ వరప్రసాద్ గారు. అండ్ ఓకే. లీస్ట్ ఇక 2 మూవీస్. సో పెద్ద ఫోర్త్ ఫిఫ్త్ అని ఏం లేదు నాకు. ఏదొస్తే అది. కొంచెం రవితేజ గారి కంటే ఎక్కడో శరణ్ సినిమా ఈసారి కొడుతుందేమో అని అనిపిస్తుంది. లీస్ట్లో ఈ 2 మూవీస్లో కంపేర్ చేస్తే బెటర్ ఐ విల్ గో విత్ నారి నారి నడుమమురారి ఫోర్త్ ప్లేస్. దెన్ లాస్ట్ హ్మ్. లీస్ట్ ఫిఫ్త్ ఐ విల్ గో విత్ భరత మహాశైలకు ఓకే. విజ్ఞప్తి. యా ఓకే. సో ఇది నా ఆర్డర్. ఫస్ట్ రాజాసాబ్, సెకండ్ అనగానో ఒక రాజు, థర్డ్ మనశంకర్ వరప్రసాద్, ఫోర్త్ నారి నారి నడుమమురారి, ఫిఫ్త్ హుహు. భరత మహేశ్వరులకు విజ్ఞప్తి. వాట్ ఈస్ నేను యువర్ ఆర్డర్? ఆ! ఇప్పుడు నాకు ఓవరాల్‌గా ఫస్ట్ ఒకటి చెప్పేస్తా. ఈ ఐదిట్లో ఆహ్, 'అనగనగా ఒక రాజు' విన్నర్ అయితది. మనకి. ఓకే. మన సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి. ఓకే. నేను ఓవరాల్‌గా నా గెస్సెస్ చెప్తున్నా అంతే. ఓకే. నా పర్సనల్ ఒపీనియన్ ఏది గాదు. నాకేం కావాలనేది గాదు గానీ, నా గెస్ చెప్తున్నా. కమర్షియల్ ఏదుంటదో. ఇక్కడ 1 మ్మ్. ఓకే. 'మనశంకర్ వరప్రసాద్' కొడతది. ఓకే. దెన్ దీన్ని ఎవడు బీట్ చేయలేడు కాబట్టి ఆహ్, వి కాంట్ డినై గివింగ్ 2 ఆర్ 1. ఓకే. డెఫినైట్‌లీ 1, 2 ఈ 2 కాదు తప్ప ఇంకా వేరే పొజిషన్ ఉండదిది. ఓకే. అండ్ ఈ మూడిటితోటే వచ్చింది ఇప్పుడు పంచాయతంతా. 'అనగనగా ఒక రాజు' ఐ కాంట్ గివ్ 3. ఐ కాంట్ గివ్ 3. ఐ వాంట్ టు సీ ఇట్ ఆన్ 1. బట్ ఓకే. యాహ్! అయి రెండైతే వాటి ప్లేస్‌ని కోల్పోలేదు కాబట్టి ఇది 3 పెట్టినా. ఓకే. నెక్స్ట్ ఇది యునానిమస్ అబ్బా! అది. ఇక్కడ నేను 'నారి నారి నడుమ మురారికి' సమ్‌హౌ ఫ్లక్చుయేట్ అయితున్నా. 'అనగనగా ఒక రాజుకి' ఓకే. సమ్‌వేర్ ఫ్లక్చుయేట్ అయితున్నా. ఓకే. బట్ నవీన్ పోలి శెట్టిని ఆపలేమయ్యా. అవును. అది ఓవరాల్ అయితే ఇది. యాహ్! ఇప్పుడు నీది నాది ఏమేమి సింక్ అయినాయి? సో 4 అండ్ 5 జస్ట్ అయితే పక్కా. 4 అండ్ 5 చేంజ్, మిగతాయి అటు ఇటు అయినాయి. బట్ యాహ్! టాప్ 3 చూసుకుంటే సేమ్ ఉన్నాయి ముగ్గురి, ఇద్దరివి. హ్మ్. యాహ్! కానీ 5 మూవీస్ రిలీజ్ అయ్యాక టేబుల్స్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే బాగుండు. డెఫినైట్‌లీ. నాకు ఆ ఫిఫ్త్ ప్లేస్ కనుక ఫస్ట్ వస్తే కొంచెం అటు ఇటు టేబుల్స్ చేంజ్ అయితే మాత్రం సూపర్ రవితేజ్ అసలు. అన్నకి ఆ ఫిఫ్త్ గాని 1 వస్తే సూపర్ అది. టాప్ 2, 3 లిటరల్లీ వచ్చిన ఓకే నాకు. టు మీ పర్సనల్లీ ఈ ఐదిట్లో ఏది టాప్ 1 వచ్చినా నాకు సూపర్ సాటిస్ఫైడ్. యా అందరు మన హ్మ్. హీరోస్ అనుకునే వాళ్ళు అక్కడ ఉన్నది. సో ఎగ్జాక్ట్‌లీ. ఏది టాప్లో వచ్చినాయి కదా నాకు. ఒక హ్మ్. 5 మూవీస్ 5కి హిట్ అయినా పర్వాలేదు నాకు. సూపర్ హ్యాపీ ఇంకా నేను. హ్మ్. యా సో ఇది మా ఎక్స్పెక్టేషన్స్. అగైన్ మూవీ రిలీజ్ అయ్యాక మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏ మూవీ ఎలా ఉంది. సో యెస్. ఆబ్వియస్లీ మనకి ఆన్ టు టైం రివ్యూస్ వస్తాయి 5 మూవీస్. ఆఫ్టర్ 5 మూవీస్ ఇలానే ఒక డిస్కషన్ వీడియో పెట్టుకుందాం. ఏ మూవీ ఎలా అనిపించింది, ఏ మూవీ ఎక్కడ ర్యాంక్ చేసింది, సేమ్ మళ్ళీ అప్పుడు ఆర్డర్ వైజ్ ర్యాంక్ చేసుకుందాం. సో హ్మ్. హోప్ టేబుల్స్ చేంజ్ ఆఫ్టర్ రిలీజ్. హోప్ ఎవ్రీ మూవీ విల్ హిట్. అన్ని మూవీస్ బాగుండాలి, టిఎఫ్ఐ బాగుండాలి యెస్. కాబట్టి
యా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవ్వాలి మన టాలీవుడ్ నుంచి. అంతే. యా ఎనీథింగ్ ఉదయ్ యూ నీడ్ టు యాడ్? దట్స్ ఇట్. దట్స్ ఇట్. సో మేమైతే మా టేబుల్ వేసుకున్నాం. సో మీకు నచ్చిన సినిమాస్ టాప్ ఆర్డర్ కామెంట్ మెన్షన్ చేయండి. నేను ఇక్కడ రెస్పాన్స్ ఓటింగ్ యాడ్ ఇస్తాను. ఏ సినిమా బాగా ఎక్సైట్ అన్నో దానికి ఓట్ చేయండి. సో ఫైనల్ రిజల్ట్ ఏందో తెలుసుకుందాం ఓటింగ్ ప్రకారం. అగైన్ యెస్. వీ విల్ అగైన్ కమ్ ఆన్ ఆఫ్టర్ సంక్రాంతి. సో ఇదే డిస్కషన్ ఇటుతో అప్పుడు మళ్ళీ హ్మ్. ర్యాంకింగ్ చేంజ్ చేసుకొని ర్యాంకింగ్ ఎలా ఉంది అది అంతా డిస్కస్ చేసుకుందాము. సో అప్పటి హ్మ్. వరకు మాత్రం మీ ఆర్డర్ అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంక మీ ఫ్రెండ్స్ కోరికైనా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఫాలో కొట్టండి. అండ్ దట్స్ ఇట్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.